నెల్లూరు జిల్లా కోవూరు తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ సుబ్బయ్య ఆధ్వర్యంలో లైసెన్సు పొందిన దుకాణదారులతో సంబంధిత అధికారులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్, రెవెన్యూ, పంచాయతీ, విద్యుత్ శాఖ అధికారులు లైసెన్స్ పొందిన దుకాణదారులకు పలు సూచనలు, సలహాలు అందజేశారు. అనంతరం తహసీల్దార్ సుబ్బయ్య మాట్లాడుతూ టపాసుల దుకాణాలు ఏర్పాటు చేసేవారు షాపుల దగ్గర తగు జాగ్రత్తలు చేపట్టాలని తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలతో దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలని, ప్రతి 2 దుకాణాలకు మధ్య కనీసం 2 అడుగుల దూరం ఉండేలా షాపులు ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి షాపు వద్ద ఫైర్ సిలిండర్లు, నీరు, ఇసుక అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీహరి, ఎస్ఐ రంగనాథ్ గౌడ్, విద్యుత్ శాఖ అధికారులు, ఫైర్ అధికారులు, దుకాణాల లైసెన్స్ హోల్డర్లు పాల్గొన్నారు. స్టాక్ లిమిట్ కూడా మీకు అది చేసుకునే వైరింగ్ లైసెన్స్ వెరిఫికేషన్ ద్వారా తీసుకొని అందరికీ సర్టిఫికేట్ తీసుకోవాలి. అది ప్రొసీజర్. అందరూ వైర్లు డోరేలు లాగేస్తారు, గేజ్ ఏమో చూడరు. లైసెన్స్ వెరిఫికేషన్ అలా కాదు, లైసెన్స్ పోతుంది, పక్కాగా ఉండాలి లైసెన్స్ అనేది అని అతని ద్వారా చేస్తారు. మీకు ఏదైనా సమస్య జరిగితే మేము ఎంత క్యాలిక్యులేషన్ చేసి ఎంత పర్ఫెక్ట్గా చేసినా మీ నెగ్లిజెన్స్, ఒక చిన్న నెగ్లిజెన్స్, దాని రిజల్ట్ మేము అనుభవించాల్సి వస్తుంది. మొన్న క్రాకర్స్ బ్లాస్ట్ అయినప్పుడు వాస్తవంగా మా తప్పేం లేదు, మేము ఎవరికి పర్మిషన్ ఇవ్వలేదు, మమ్మల్ని అప్రోచ్ అవ్వలేదు, అయినా కూడా దాన్ని సరిదిద్దుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. కాలినా కూడా మీకు మామూలుగా మనకు చర్మం యాక్సిడెంట్ అయ్యి లేసింది అనుకోండి, అది మామూలుగా తొందరగానే నెల లోపల ఏమి ఉండదు, మళ్ళా మామూలుగా వచ్చేస్తుంది. అదే నల్ల మందు వల్ల కాలితే మాత్రం మీకు ఖచ్చితంగా సంవత్సరం రోజుల్లో కూడా. ఈరోజు కోవూరు మండలంలోని ఈ ఫైర్ క్రాకర్స్ లైసెన్స్ హోల్డర్కి సంబంధించి దీపావళికి ఏదైతే ఈ ఫైర్ క్రాకర్స్ అమ్ముతున్నారో ఆ లైసెన్స్ హోల్డర్స్తో పాటు కోఆర్డినేషన్ మీటింగ్ ఫైర్ డిపార్ట్మెంటు, అదేవిధంగా పోలీసు, రెవెన్యూ, పంచాయతీరాజు డిపార్ట్మెంట్తో కోఆర్డినేషన్ మీటింగ్ ఈరోజు కండక్ట్ చేయడం జరిగింది. లైసెన్స్ హోల్డర్ అందరికి కూడా తెలియజేశాం. షాప్ దగ్గర ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎలా ఉండాలి, పబ్లిక్కి డిస్టర్బెన్స్ లేకుండా, హ్యూమన్ లాస్ కాకుండా తీసుకోవాల్సిన చర్యలన్నీ కూడా వాళ్ళకి తెలియజేశాం. అదేవిధంగా షాపులు రన్ చేసే టైంలో కూడా ఫ్రీక్వెంట్గా ఇన్స్పెక్షన్స్, ఫైర్, పోలీసు, రెవెన్యూ డిపార్ట్మెంట్లో కూడా ఇన్స్పెక్షన్ ఉంటుంది. సో ఇవన్నీ విషయాలు వాళ్ళకి తెలియజేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫైర్ క్రాకర్స్ సేల్ చేసేటప్పుడు ఎలాంటి అంటువ్యాధి ఇన్సిడెంట్ జరగకుండా, పబ్లిక్కి ఇబ్బంది కలగకుండా విధంగా వాళ్ళకి అన్ని విషయాలు తెలియజేశాం. అదేవిధంగా వారు కూడా, షాపుల వారు కూడా అవన్నీ పాటిస్తామని చెప్పారు. సో అందరికి కూడా, పబ్లిక్ కూడా తెలియజేసేది ఏమంటే షాపుల దగ్గర ఈ ఫైర్ క్రాకర్స్ పర్చేస్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకొని, అది అక్కడ నో స్మోక్ జోన్ ఉంటుంది, జాగ్రత్తలు తీసుకొని మీరు అక్కడ పర్చేజ్ చేసుకొని, మీరు ఏదైనా వాటిని యూజ్ చేయాలనుకుంటే అక్కడి నుంచి దూరంగా వెళ్ళిన తర్వాత మాత్రమే యూజ్ చేసుకోవాలి. లేదంటే అక్కడ ఉన్నటువంటి స్టాక్ వలన మిగతా పబ్లిక్ ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అది కూడా పబ్లిక్ కొంచెం దృష్టి పెట్టి వాటిని అక్కడ యూజ్ చేయకుండా ఉండే విధంగా నేను పబ్లిక్ని అప్పీల్ చేస్తున్నా. లైసెన్స్ హోల్డర్ అందరూ కూడా ఈ ప్రికాషన్స్ అన్నీ, ఇప్పుడు డిపార్ట్మెంట్స్ చెప్పిన ప్రికాషన్స్ అన్నీ కూడా పాటించి జాగ్రత్తలు తీసుకోవాలని సందర్భంగా అందరూ కోరుచు. మీ ప్రతి అడుగులో మీకు తోడుగా ఉంటుంది, మీ ప్రతి కళను సాకారం చేస్తుంది. అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ వారి గోల్డెన్ గెలాక్సీ నెల్లూరుకి అతి సమీపంలో. మన ఎంపికే మన భవిష్యత్తు. మా కార్యాలయం చిరునామా జిఆర్ ఆర్కిడ్, డోర్ నంబర్ 26-1-1920, ఫ్లాట్ నంబర్ 40, ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్, మినీ బైపాస్ రోడ్, గోమతి నగర్, నెల్లూరు. ఫోన్ నంబర్ 8978978936. అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ నమ్మకమైన సంస్థ, విశ్వాసమైన లాభాలు. మన ఎంపికే మన భవిష్యత్తు.